ఒక సినిమా చూసి ఇది ఎలా రాశాడు, ఇది ఎలా తీశాడు, ఇది అర్థం కావాలంటే మళ్లీ చూడాలి అని ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు రావడం చాలా అరుదు. కానీ ప్రపంచంలో ఒక దర్శకుడు ఉన్నాడు. ఆయన సినిమా విడుదలైతే అభిమానులు కథను అర్థం చేసుకోవడానికి యూట్యూబ్ వీడియోలు చూస్తారు, సోషల్ మీడియాలో గంటల తరబడి చర్చిస్తారు, రెండోసారి మూడోసారి థియేటర్ కు వెళ్తారు. ఆ దర్శకుడే క్రిస్టఫర్ నోలన్. టైమును కథగా మార్చిన వ్యక్తి, సైన్స్ ను ఎమోషన్ గా చూపించిన దర్శకుడు, డ్రీమ్స్ ను యాక్షన్ సినిమాగా తీర్చిదిద్దిన మాంత్రికుడు, హాలీవుడ్ లో ఒరిజినాలిటీకి మరో పేరుగా నిలిచిన దర్శకుడు. అసలు నోలన్ కు సినిమాలంటే ఇంత పిచ్చి ఎలా వచ్చింది? మొదటి సినిమా ఎలా తీశాడు? మెమెంటో ఎందుకు ప్రపంచ సినిమాను మార్చేసింది? గజినీ నిజంగా దానికి కాపీయేనా? బ్యాట్ మ్యాన్ తో ఎలా $1 బిలియన్ దర్శకుడయ్యాడు? ఇంటర్స్టెల్లార్, ఇన్సెప్షన్ ఎందుకు ఇప్పటికీ చర్చల్లో ఉంటాయి? ఓపెన్ హైమర్ తో ఆస్కార్ ఎలా గెలిచాడు? ఇప్పుడు ది ఒడిసీతో మరోసారి ప్రపంచాన్ని ఎలా ఆశ్చర్యపరిచాడు? ఈ రోజు క్రిస్టఫర్ నోలన్ సినీ ప్రయాణాన్ని పూర్తిగా తెలుసుకుందాం. 1970 జూలై 30న లండన్ లో జన్మించాడు క్రిస్టఫర్ నోలన్. 7 ఏళ్ల వయసులోనే తన తండ్రి దగ్గర ఉన్న సూపర్ 8 కెమెరాతో చిన్న చిన్న సినిమాలు తీయడం ప్రారంభించాడు. ఆ రోజుల్లో వచ్చిన స్టార్ వార్స్ చూసిన తర్వాత నేను కూడా ఎలాంటి ప్రపంచాలను సృష్టించాలి అనే కల మొదలైంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నోలన్ ఇప్పుడు ఫిల్మ్ స్కూల్ కు వెళ్లలేదు. యూనివర్సిటీ కాలేజ్ లండన్ లో ఇంగ్లీష్ లిటరేచర్ చదివాడు. ఎందుకంటే సినిమాలు తీయాలంటే కథ చెప్పడం ముందుగా రావాలని అతను నమ్మాడు. అక్కడే తన భార్య నిర్మాత ఎమ్మా థామస్ ను కలిశాడు. ఆమె తర్వాత నోలన్ ప్రతి సినిమాకు నిర్మాతగా మారింది. బడ్జెట్ ఎంత? కేవలం $6,000. శనివారం ఆదివారం మాత్రమే షూటింగ్. అందరూ స్నేహితులే. బ్లాక్ అండ్ వైట్ సినిమా. అదే ఫాలోయింగ్. సస్పెన్స్ కథ, నాన్ లీనియర్ నేరేషన్, టైం తో ఆటలు. ఈ సినిమా చూసిన వాళ్ళు కొత్త దర్శకుడు వచ్చాడు అని గుర్తించారు. 2000 సంవత్సరంలో వచ్చిన మెమెంటో నోలన్ కెరీర్ ను పూర్తిగా మార్చేసింది. ఒక వ్యక్తికి షార్ట్ టర్మ్ మెమరీ ఉండడం, ప్రతి 15 నిమిషాలకు అన్ని మర్చిపోతాడు. అలాంటి వ్యక్తి తన భార్యను చంపిన వ్యక్తిని ఎలా వెతుకుతాడు? ఇదే కథ. కానీ సినిమా కథను ముందుకు కాకుండా వెనక్కి చెబుతాడు. క్లైమాక్స్ ను మొదట చూపించి మొదటిని చివర్లో చూపిస్తాడు. ప్రేక్షకుడు హీరోతో పాటు అయోమయంలో పడతాడు. ఇది అప్పటి వరకు ప్రపంచ సినిమాల్లో చాలా అరుదుగా కనిపించిన కథన శైలి. ఈ సినిమాకు ఆస్కార్ నామినేషన్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. గజినీ నిజంగా మెమెంటో కాపీయేనా? ఇదే ప్రశ్న ఇప్పటికీ చాలా మంది అడుగుతుంటారు. సమాధానం పూర్తిగా కాపీ కాదు, పూర్తిగా ఒరిజినల్ కూడా కాదు. మెమెంటోలోని ప్రధాన కాన్సెప్ట్ అంటే షార్ట్ టైమ్ మెమరీ లాస్ తో ప్రతీకారం తీర్చుకునే వ్యక్తి అనే ఆలోచనను దర్శకుడు మురుగదాస్ తీసుకున్నాడు. అయితే దాన్ని పూర్తిగా భారతీయ ప్రేక్షకులకు తగ్గట్టు ప్రేమ కథ, యాక్షన్, ఎమోషన్స్ తో కొత్త కథగా రూపొందించాడు. సూర్య నటించిన తమిళ గజిని భారీ విజయం సాధించింది. ఆ తర్వాత అమీర్ ఖాన్ తో హిందీలో రీమేక్ చేసి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ అందుకుంది. అయితే కథ చెప్పే విధానం, నిర్మాణం, పాత్రల రూపకల్పన పరంగా గజిని మరియు మెమెంటో మధ్య స్పష్టమైన తేడాలు ఉన్నాయి. తర్వాత నోలన్ కు అవకాశం వచ్చింది. హాలీవుడ్ లెజెండ్ అల్ పచీనో, రాబిన్ విలియమ్స్, హిలరీ స్వాంగ్ వీళ్లతో ఇన్సోమియా, ఒక సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్. ఈ సినిమా కోసం నోలన్ పోలీస్ ఇన్వెస్టిగేషన్, మానసిక ఒత్తిడి, నిద్రలేమి ప్రభావాలపై విస్తృతంగా అధ్యయనం చేశాడు. ఈ సినిమా తర్వాత స్టూడియోలు ఈ వ్యక్తికి పెద్ద సినిమాలు అప్పగించొచ్చు అని నమ్మకం పెంచుకున్నాయి. 2005 బ్యాట్ మ్యాన్ బిగిన్స్. అప్పటి వరకు కామిక్స్ సినిమాలు అంటే రంగురంగుల వినోదం. కానీ నోలన్ బ్యాట్ మ్యాన్ ను నిజ జీవితంలో ఉంటే ఎలా ఉంటాడో అలా చూపించాడు. ఆ తర్వాత ద డార్క్ నైట్. ఈత్ లెడ్జర్ నటించిన జోకర్ ప్రపంచ సినిమా చరిత్రలోనే గొప్ప విలన్లలో ఒకటిగా నిలిచిపోయాడు. ఈ సినిమా $1 బిలియన్ దగ్గరగా వసూళ్లు సాధించింది. ద డార్క్ నైట్ రైజెస్ తో ట్రయాలజీ ఘనంగా ముగిసింది. ఈ 3 సినిమాలు సూపర్ హీరో సినిమాల స్థాయినే మార్చేశాయి. ది ప్రెస్టేజ్, ఇద్దరు మాంత్రికుల యుద్ధం, ఇద్దరు మెజీషియన్లు, ఒకరిపై మరొకరికి అసూయ, ఒక మ్యాజిక్ కోసం జీవితాలనే పణంగా పెట్టడం. ఇదే ద ప్రెస్టేజ్. సినిమా చివరి ట్విస్ట్ ఇప్పటికీ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. ఈ సినిమాలో కనిపించే డబుల్ క్యారెక్టర్ కాన్సెప్ట్, మ్యాజిక్ పోటీలు వంటి అంశాలు తర్వాత వచ్చిన అమీర్ ఖాన్ ధూమ్ 3లో కొంతవరకు గుర్తుకు వస్తాయి. అయితే 2 సినిమాల కథలు, థీమ్, నిర్మాణం పూర్తిగా వేర్వేరు. ఇన్సెప్షన్, కలల్లోకి ప్రయాణం. ఒకరి కలలోకి వెళ్లి ఆలోచనను నాటడం సాధ్యమా? ఈ ఒక్క ప్రశ్నతో నోలన్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. డ్రీమ్ లో మరో డ్రీమ్, దానిలో ఇంకో డ్రీమ్, 4 లేయర్ల కథ, చివర్లో తిరిగే టాప్. ఇప్పటికీ ఆగిందా?
లేదా అనే ప్రశ్నకు నోలన్ సమాధానం చెప్పలేదు. ఇంటర్స్టెల్లార్ సైన్స్ కు ఎమోషన్ జోడించిన సినిమా. బ్లాక్ హోల్స్, వార్మ్ హోల్స్, టైం డైలేషన్, క్వాంటమ్ ఫిజిక్స్ ఇవన్నీ ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పాడు. శాస్త్రవేత్త కిప్ థోర్న్తో కలిసి ఈ సినిమాను రూపొందించాడు. తండ్రి కూతురు మధ్య బంధాన్ని సైన్స్ తో కలిపి చూపించడం ఇది నోలన్ ప్రత్యేకత. డంకర్క్ యుద్ధాన్ని కొత్తగా చూపించాడు. 3 టైం లైన్లు, ఒకటి వారం, ఒకటి ఒక రోజు, ఒకటి ఒక గంట. చివర్లో అన్నీ కలుస్తాయి. యుద్ధంలో హీరోయిజం కాదు, బతకడం ఎంత కష్టమో చూపించాడు. టెనెట్ టైం రివర్స్ ప్రయోగం. టైం ముందుకు మాత్రమే కాదు, వెనక్కి కూడా ప్రవహిస్తే అదే టెనెట్. ఈ సినిమా కథ చాలా క్లిష్టంగా ఉండటంతో చాలా మంది రెండోసారి చూసి అర్థం చేసుకున్నారు. ఓపెన్ హైమర్ కెరీర్ లో శిఖరం. అణుబాంబు సృష్టించిన శాస్త్రవేత్త జీవితాన్ని డాక్యుమెంటరీలా కాకుండా మానసిక సంఘర్షణగా చూపించాడు. CGI లేకుండా నిజమైన ఎఫెక్ట్స్, 70mm ఐమాక్స్ కెమెరాలు, అద్భుతమైన సౌండ్ డిజైన్. ఈ సినిమాతో ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్ గెలిచాడు. ది ఒడిస్సీ కొత్త చారిత్రక సాహసం. ఇప్పుడు హోమర్ రచించిన గ్రీకు ఇతిహాసం ది ఒడిస్సీని భారీ స్థాయిలో తెరకెక్కించాడు. ఒడిస్సియస్ సముద్ర ప్రయాణం, దేవతలు, రాక్షసులు, మనిషి సంకల్పం అన్నింటినీ నోలన్ తనదైన విజువల్ శైలిలో ఆవిష్కరించాడు. ఐమాక్స్ కెమెరాలతో తెరకెక్కిన ఈ చిత్రం ఆయన కెరీర్ లో మరో సాంకేతిక మైలురాయిగా నిలిచింది. నోలన్ సినిమాల్లో కొన్ని కామన్ అంశాలు ఉంటాయి. టైంతో ఆటలు, నాన్ లీనియర్ కథనం, ప్రేక్షకుడిని తెలివిగా భావించే స్క్రీన్ ప్లే, తక్కువ CGI, ఎక్కువ ప్రాక్టికల్ ఎఫెక్ట్స్, ఐమాక్స్ పై అపారమైన ప్రేమ, భారీ సెట్లు, ఒరిజినల్ కాన్సెప్ట్స్. హాన్స్ జిమ్మర్, లుడ్విగ్ గోరాన్సన్ వంటి సంగీత దర్శకులతో మరపురాని బ్యాక్గ్రౌండ్ స్కోర్లు. ఒక్కో సినిమా ఒక కొత్త అనుభవం కావాలనే పట్టుదల. నోలన్ వల్ల ఐమాక్స్ కెమెరాల వినియోగం విపరీతంగా పెరిగింది. డిజిటల్ కంటే ఫిల్మ్ పై షూటింగ్ కు మళ్లీ గౌరవం వచ్చింది. ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ కు కొత్త జీవం లభించింది. స్టూడియోలు కూడా ప్రేక్షకులు ఒరిజినల్ కథలను ఆదరిస్తారని నమ్మాయి. సినిమా అనేది కేవలం వినోదం కాదు, ఆలోచింపజేసే కళ అని మరోసారి నిరూపించాడు. ప్రపంచంలో ఎంతో మంది గొప్ప దర్శకులు ఉన్నారు, కానీ ప్రేక్షకుడి మెదడును పరీక్షిస్తూ అదే సమయంలో హృదయాన్ని కూడా కదిలించే దర్శకులు చాలా అరుదు. ఈ అరుదైన జాబితాలో అగ్రస్థానంలో నిలిచే పేరు క్రిస్టఫర్ నోలాన్. ఆయన సినిమాలు కేవలం చూడటానికి కావు, అనుభవించడానికి, అర్థం చేసుకోవడానికి, మళ్లీ చూడటానికి. అందుకే ప్రతి కొత్త నోలాన్ సినిమా విడుదలైన రోజు ప్రపంచవ్యాప్తంగా సినిమా అభిమానులకు అది ఒక పండుగలా మారిపోతుంది. మీకు నోలాన్ తీసిన సినిమాలో ఏది బెస్ట్ అనిపించింది కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మూవీ సెంటర్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.